పులికల్మ ప్రాజెక్టు నుంచి 8 గ్రామాలకు సాగునీరు విడుదల చేసిన మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డి సోదరుడు ఎన్ రామకృష్ణారెడ్డి కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని పెదగడుబూరు మండలం బాపులదొడ్డి గ్రామ సమీపంలో మంత్రాలయం సొసైటీ చైర్మన్ ఎన్ రామకృష్ణారెడ్డి అలాగే నరస రమాకాంత్ రెడ్డి పులికల్మ ప్రాజెక్టు నుంచి జలహారతి చేసి కాలువలోకి రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని 8 గ్రామాలకు సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 8 గ్రామాల్లో సాగులో ఉన్న మొక్కజొన్న, మిరప, వేరుశెనగ పంటలకు అవసరమైన సాగునీటిని అందించేందుకు పులికల్మ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడం జరిగిందని, రైతులు నీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇక పంట వేసే కీలక సమయంలో నీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలనే సంకల్పంతో మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి రాఘవేంద్రారెడ్డి మార్గదర్శకత్వంలో ఈ చర్య చేపట్టడం జరిగిందని అన్నారు. రైతు పొలంలో నీరు చేరితేనే గ్రామంలో ఆనందం కనిపిస్తుంది. నీటితో పాటు రైతుకు భరోసా కూడా అందించడమే తమ లక్ష్యమని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో టీబీఎల్ఎల్ఎల్సీ చైర్మన్ టిప్పు సుల్తాన్, పెదకడుబూరు మండల మాజీ అధ్యక్షులు బసలదొడ్డి ఈరన్న, సొసైటీ చైర్మన్ నడిగినేని అయ్యన్న, ఇక వెంకటపతి రాజా, నరసప్ప, క్లస్టర్ ఇన్ఛార్జ్ జ్ఞానేశు, మురళి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రాబ్లం ఉంది, తప్పకుండా మీరు దయవుంచి రాఘవేంద్ర రెడ్డి గారు ఇన్ఛార్జ్ గారికి మీరు తెలియజేయండి అని చెప్పారు. ఆయన అందుబాటులో లేకపోయినా కూడా ఇన్ఛార్జ్ గారి ఆదేశాల మేరకు కలెక్టర్ ద్వారాతో మాట్లాడి మనకు ఇమ్మీడియట్గా అక్కడ రైతు నష్టపోకూడదనే కారణంతో కలెక్టర్ గారు స్పందించి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగానికి ఈరోజు నీళ్లను ఈరోజు విడుదల చేయడం జరిగింది. నిజంగా మనం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని ఈరోజు నేను గర్వంగా చెప్పుకుంటున్నా. ఎందుకంటే కొంతమందికి గిట్టున వాళ్ళు ఎంతోమంది ఉంటారు, మనం ఏం చేశామని. వాళ్ళు చేసిన మోసాలకి ఈరోజు 11 సీట్లకే పరిమితం చేసేశారు ఈరోజు ప్రతి ఒక్క ప్రజలు. అది తెలుసుకోవాలి. మన రైతాంగం, తెలుగుదేశం పార్టీ, బీసీ, ఎస్సీ, మైనార్టీల పార్టీ, ఏ కష్టం వచ్చినా అన్నీ స్పందించే పార్టీ ఏదైనా ఉందంటే మన తెలుగుదేశం పార్టీ అని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు మన రాష్ట్రానికి దాదాపు ఒక 30 సంవత్సరాలు వెనక తీసుకుపోయినాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అలాంటి మన రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 స్థాయిగా తీసుకొచ్చే విధంగా మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ప్రయత్నం చేస్తున్నారంటే దానికి మనమందరం గర్వపడాలని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు చలి అనక దావోస్లో అంత చలి ఉన్నా కూడా, -డిగ్రీలో ఉన్నా కూడా ఆయన ఒక స్వెటర్ కూడా వేసుకోకుండా మన రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, మన యువత కోసం ఇంత ఆహర్నిశలు కష్టపడే నాయకుడు ఎవడైనా ఉన్నారని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నా. ఇలాంటి నాయకుడికి ఇంకా మనం ఇంకా ఆయనకి అండగా నిలిచిన బాధ్యత మనం అందరిపైన ఉంది. ఈరోజు లోకేష్ బాబు గారు అదే తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ మన రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. ఇలాంటి గొప్ప నాయకులు దగ్గర మనం పని చేస్తామంటే నిజంగా మనం కాలర్ ఎగిరే